రైస్ కోసం పెట్టిన వాటరు చికెన్ బాయిల్ అవుతున్నాయి. చికెన్ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. రైస్ అయితే మాత్రం 80% మాత్రమే ఉడికించాలి. మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 టమాటా, 1 కప్పుడు పెరుగు మిక్స్ చేసుకుని బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి, మనం పక్కకు పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ కారము, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అందులో గరం మసాలా పొడులు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో మిక్సీలు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ లెమన్ రసం అందులో పిండుకోవాలండి. మిక్స్ చేసుకునే మిశ్రమాన్ని సమానంగా సర్ది పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా వేసుకోవాలి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని లేయర్ బై లేయర్ లాగా సమానంగా సర్దుకుంటూ 2 లేయర్స్ కింద వేసుకుని మధ్య మధ్యలో పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటూ 2 లేయర్లుగా ఇట్లా మధ్య మధ్యలో కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసుకుంటూ లేయర్ బై లేయర్ లాగా వేసుకోవాలండి. 2 లేయర్లు. దానిపైన 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. అంటే కొంతమందికి ఫుడ్ కలర్ ఇష్టం ఉండదు కదా. తర్వాత మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మంట పెట్టుకుని అట్లా ఉంచాలి. మధ్యలో ఒకసారి మనం గరిటె పెట్టి చూస్తే అడుగు భాగం వరకు మనకి కుక్ అయింది లేనిది తెలిసిపోతుంది. కుక్ అయ్యింది అని అనుకుంటే స్టవ్ బంద్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన టేస్టీ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మరి తినేద్దాం రండి.